ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి మాసంలో 2025 ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితిని ఏ విధంగా ఉందో చూద్దాము. తద్వారా ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా మనకి ఫిబ్రవరి మాసంలో కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలోను ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బుధుడు మనకి మకర రాశిలో సంచారము ఫిబ్రవరి 11 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక రవి కూడా మనకి ఫిబ్రవరి 12 వరకు మకర రాశిలోను, ఆ తర్వాత కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి వృషభ రాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీన రాశిలోను, కేతు కన్య రాశిలోను. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి గ్రహస్థితి ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి ముఖ్యంగా కుజుడు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత శుక్రుడు వీరికి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 8వ స్థానంలోను, నవమ భాగ్యస్థానంలోను సంచారము. అదేవిధంగా రవి కూడా 8వ స్థానంలోను భాగ్యస్థానంలోను సంచారము. గురువు ద్వాదశ భావంలో సంచారము. శని భాగ్యస్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతువు 4వ స్థానంలోను, 4వ స్థానంలోను సంచారం. ఇవి స్థూలంగా మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహచారం. ఈ గ్రహచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా వీరికి బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా శని వల్ల కూడా ఈ మాసంలో నవమ భావంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు అనేవి శని వల్ల కూడా కలుగుతున్నాయి. అయితే ఈ మాసంలో ఈ 2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా మిథున రాశి వారికి ఇస్తున్నాయని చెప్పాలను. అయితే మిశ్రమ ఫలితాలు అధికంగా మనకి ఈ మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ముందుగా మనము అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఆ తర్వాత ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలో ఆ ఫలితాల గురించి చూద్దాము. అయితే బుధుడు ముఖ్యంగా మీకు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఫిబ్రవరి 11 వరకు. ఈ యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు అనేవి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అనుకోకుండా ప్రాపర్టీ విషయంలో లాభాలు, అదేవిధంగా తల్లి గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా ధనలాభం అనేది కనిపిస్తుంది. సంతానం వల్ల ఆనందము, సంతోషము అనేది ఈ మిథున రాశి వారికి మొదటి భాగంలో అంటే 11వ తేదీ వరకు ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా ఒకవేళ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే అనుకోకుండా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఈ మొదటి 2 వారాల్లో మెరుగుపడుతుంది. ఇక చూసినట్టయితే కొత్త పనిని ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. దీర్ఘకాలికంగా ఏదైనా ఇన్వెస్ట్ కనుక చేస్తున్నట్టయితే దీర్ఘకాలికంగా లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉన్నత విద్య చదువుకునే వారికి కాస్త అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ తప్పకుండా సక్సెస్ అనేది కనిపిస్తుంది. క్రమశిక్షణతో ఉండడం వల్ల మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. ఇక చూసినట్టయితే ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త కొత్త ఐడియాస్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ప్రయత్నం చేయండి. కొత్త విషయాలు, న్యూ ఐడియాస్ వస్తాయి. మీ వృత్తి విషయంలో కూడా ఏదైనా కొత్తదనము చేసేటటువంటి అవకాశాలు కానీ ఆలోచనలు కనుక మీకు వచ్చినట్టయితే ఆ విషయంలో ప్రయత్నం చేయండి. తద్వారా మిథున రాశి వారు చక్కగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అయితే మీ యొక్క బాస్లు మారి కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో కూడా చాలా అనుకూలత ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే భార్య భర్తల మధ్య కూడా అనుకూలత అనేది మొదటి భాగంలో కనిపిస్తుంది. ఏదైతే వ్యాపార విషయంలో అంటే కొనడము, అమ్మడం లాంటి విషయాల్లో, అదేవిధంగా స్పెక్యులేషన్స్ విషయాల్లో కూడా మీకు మొదటి భాగంలో ఈ మాసం మొదటి భాగంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ట్రావెల్స్, ప్రయాణాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఓవరాల్ గా చూసినట్టయితే మొదటి భాగంలో మీకు చాలా అనుకూలమైనటువంటి విషయాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, సుఖమైనటువంటి నిద్ర ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక రెండవ భాగంలో కనుక మనం చూసినట్టయితే కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లేజీగా ఉండకండి. కుజుడు ఈ మాసం మొత్తము చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నాడు కాబట్టి ఏదైతే కాస్త అనారోగ్యం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఆ సమస్యను మీరు సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఇక రవి యొక్క సంచారం కూడా మనకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఈ మాసంలో. ముఖ్యంగా అష్టమ నవమ భావంలో సంచారం చేస్తున్నాయి. తండ్రితో గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి, ఆటంకాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు అంతగా తొందరగా జరగవు, కానీ ఓపిక సంయమనం పాటించండి. ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పనుల్లో ఆటంకాలు కలిగినప్పటికీ చివరికి ఆ పనులు మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఆ పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయని ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. పెద్దలతో, హై స్టేటస్ లో ఉన్నవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. గౌరవ మర్యాదలతో ప్రవర్తించండి. ఒద్దికగా ఉండండి, ఓపికగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. రవి 9వ భావంలో, 9వ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సేవింగ్స్, మీరు ఏదైతే సేవింగ్స్ చేసుకున్నారో అవి ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆచి తూచి ఖర్చు చేయండి. మరీ తప్పదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా అయితే కష్టపడి సంపాదించినటువంటి డబ్బును, ధనాన్ని మీరు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడం మంచిది. రెండవ భాగంలో రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడం వల్ల ఆ ధనాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. దంపతుల మధ్య మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం ఏర్పడుతుందో ఆ సమయంలో సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే అష్టమ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈగోకు వెళ్లకుండా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మనకి మిథున రాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశి వారికి ఏదైనా ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చినటువంటి పని, ఏదైతే ప్యాషన్ ఉంటుందో అలాంటి పనిని ఈ మాసంలో చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. పుస్తకం చదవడము, లేదా సంగీతం వినడము, లేదా మీకు ఏదైతే నచ్చుతుందో దానిపైన, ఏదైతే చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నారో ఆ విషయం పైన కాస్త మనకు దృష్టి పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మిథున రాశి వారు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మీ యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఆదిత్య హృదయం పఠించండి లేదా వినండి, తద్వారా ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వృత్తి విషయంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, తద్వారా గౌరవ మర్యాదలు సమాజంలో, అదేవిధంగా మీ యొక్క సహోద్యోగుల మధ్య పెరుగుతుంది. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక హనుమంతుని పూజించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మీకు మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో కలుగుతాయి. ఇక ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి గ్రహస్థితి, మంచి దశ, అంతర్దశలు నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా మీకు అనుభవంలోకి రావు. కేవలము మీ జన్మ జాతకంలో అంతగా దశ అంతర్దశలు కూడా అంత మంచి దశ అంతర్దశలు జరగట్లేదు, అదేవిధంగా గోచారం కూడా బాగాలేదు అనుకున్నప్పుడే మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.